హాయ్ అండి. ఇది మా తోటలోని నేరేడు చెట్టు. ఇది నర్సరీ నుండి తెచ్చింది కాదండి. ఒకసారి నేరేడుకాయలు తిందామని తీసుకొస్తే ఆ కాయకి అలాగే ఒక చిన్న మొక్క వచ్చిందండి. అలా వచ్చిన దాన్ని ఇలా నాటేస్తే ఇంత పెద్ద చెట్టు అయిందండి. దాదాపు 3 years అయింది. అయినా ఇప్పటికీ ఇది ఇంకా పూత పెట్టలేదు, కాయలు కాయలేదండి. తొట్టిలో కూడా వాటర్ పోస్తే బయటికి వెళ్ళిపోతున్నాయండి. ఎలాగో తొట్టిలో మట్టి మార్చాలి కదా అని. అలాగే ఇది మొక్కకు కూడా వేర్లు ఎక్స్ట్రా వచ్చిన వేర్లన్నీ కట్ చేస్తున్నానండి. మనం తొట్టిలో రీపాటింగ్ చేసేటప్పుడు ఒకసారి ఈ ఎక్స్ట్రా చిన్న చిన్న వేర్లన్నీ కూడా కట్ చేసుకొని మళ్ళీ నాటుకున్నామంటే ఫ్రీ స్పేస్లో మళ్ళీ వేర్లు వచ్చినప్పుడు మొక్క బాగా పెరుగుతుందండి. చూసారా, మట్టి అయితే చాలా లూజ్గా ఉందండి. ఇది గట్టిగా లేదు. అందుకే అనుకుంటాను వాటర్ పోసినట్టు బయటికి వెళ్ళిపోతున్నాయండి. సో నేను ఈ పాట్ మిక్స్కి కోకోపీట్ అయితే వేయాలనుకోవట్లేదండి. జస్ట్ మట్టి ఎరువు మాత్రం వేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ తొట్టికి వేసుకుంటానండి. ఈ మట్టి వచ్చేసి ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు పొలాల్లోంచి తీసుకొచ్చిన మట్టి అండి, చాలా బాగుంది. అలాగే ఈ మట్టితో పాటు మనం ఒకసారి తీసుకొచ్చాం కదండి, గొర్రెపెంట ఉండింది, అది 2 వేసి బాగా మిక్స్ చేశానండి. రీపాటింగ్ చేసుకున్నప్పుడంతా ఇలా కాస్త ఎరువు, కొత్త మట్టి వేసుకున్నామంటే మొక్క కూడా చాలా బాగా పెరుగుతుందండి. ఎలాగో ముందు తొట్టిలో కాస్త మట్టి తక్కువగానే ఉండిందండి. సో ఇప్పుడు ఈ ఎరువు మట్టి కలిపి వేసినా కూడా టబ్కి సరిపోతుంది. ఇందులో కొంచెం వేప పొడి కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ టబ్బులో ముందుగా కొద్దిగా మట్టి వేసి కొంచెం హైట్ వచ్చేలాగా వేసుకొని తర్వాత మొక్క పెట్టి బాగా చుట్టూ మట్టి వేసుకోవాలండి. ఇలా మనము రీపాటింగ్ అనేది సంవత్సరంలో ఒక 2 సార్లు చేసుకోవచ్చండి. అంటే 6 monthsకి ఒకసారి ఇలా చేసుకోవచ్చండి. చెట్టుకి పెద్దగా ఎఫెక్ట్ ఏమవ్వదు, కానీ బాగా పెరుగుతుంది. మా గార్డెన్లోని మొక్కలన్నిటికీ ఇలా రీపాటింగ్ చేస్తూ ఉంటానండి. ఇక ఈ చెట్టు చిన్నప్పటి నుండి ఎక్కువ పెరగకుండా వచ్చిన ఇగుర్లన్నీ అలా కట్ చేస్తూ ఉంటే కొమ్మలు ఎక్కువ వచ్చాయండి. ఇప్పుడైతే అవి కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి మళ్ళీ మనం వాటర్ పోసుకుంటూ ఉంటే ఈ కట్ చేసిన కొమ్మల దగ్గర అంతా కూడా మళ్ళీ ఫ్రెష్గా 2-3 కొమ్మలు ఎక్స్ట్రాగా వస్తాయండి. దానివల్ల చెట్టు గుబురుగా అవుతుంది, కానీ ఎక్కువ హైట్ పెరగకుండా ఉంటుంది. ఈసారి ఇది మంచిగా పూత పెట్టి కాయలు కాస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.